హైదరాబాద్ కుకట్పల్లి కల్తీ కల్లు ఘటనలో మరొకరు మృతి చెందారు. ఈఎస్ఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మహిళ నర్సమ్మ చనిపోయింది. దీంతో కల్తీ కల్లు ఘటనలో మృతుల సంఖ్య 7కు పెరిగింది. మరోవైపు కల్తీ కల్లు కేసు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. కల్లులో రసాయనాలు కలిసినట్లు అధికారులు నివేదిక అందింది. రసాయనాలు కలిపిన కల్లు వస్తే పలువురు మృతి చెందగా మరికొంతమంది అస్వస్థతకు గురయ్యారు. ఇప్పటికే కేసులో 7 నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు. బాలానగర్ ఎక్సైజ్ పిఎస్ లో 5 కేసులు నమోదయ్యాయి. కుకట్పల్లి కేపీహెచ్బి పిఎస్ లలో 3 కేసులు నమోదయ్యాయి. మరోవైపు కల్తీ కల్లు ఘటనలో బాధితులు పెరుగుతున్నారు. మరో 6 బాధితులు ఆసుపత్రిలో చేరారు. మొత్తం 31 మంది బాధితులకు చికిత్స కొనసాగుతోంది. అందులో 4 పరిస్థితి విషమంగా ఉంది. ఇక మరోవైపు కల్తీ కల్లు ఘటనలో మానవ హక్కుల కమిషన్ లో పిటిషన్లు దాఖలు చేశారు. కల్తీ కల్లు మృతుల బంధువుల తరపున హెచ్ఆర్సీలో హైకోర్టు న్యాయవాది రామారావు పిటిషన్ దాఖలు చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం 10 లక్షల పరిహారం, తీవ్ర అనారోగ్యానికి గురైన బాధితులకు 5 లక్షల పరిహారం ఇవ్వాలని రామారావు పిటిషన్లో కోరారు. ఎక్సైజ్ శాఖ కమిషనర్ తెలంగాణ వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించాలని పిటిషన్లో చెప్పుకొచ్చారు. విషయంలో 7 మంది మృతి చెందడం చాలా బాధాకరం. ఈ విషయాన్ని ఆ ఘటన జరిగినాక నేను రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఏ విధంగానైతే ఈ కల్తీ కల్లు అనేది తెలంగాణ వ్యాప్తంగా ఎటువంటి నియంత్రణ లేకుండా మొత్తం పూర్తి శాతం ఈ గతంలో కల్లుని కల్తీ చేస్తుండే, ఇప్పుడు కృత్రిమ కళ్ళు అనేది దొరుకుతుంది. పూర్తి శాతం దానిలో ఆల్ఫాజోలం గానీ, డైజిఫామ్ గానీ, అదే విధంగా క్లోరల్ హైడ్రేట్ గానీ కలుపుతూ ప్రజా ఆరోగ్యానికి హానికరించే విధంగా, ప్రజలు చనిపోయే విధంగా పూర్తి శాతం ఎటువంటి నియంత్రణ లేకుండా పూర్తిగా కల్తీ కళ్ళు అనేది విచ్చలవిడిగా ఏడబట్టాడ దొరుకుతుంది. వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలి. అదే విధంగా కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అనే కేసు పెట్టాలని నేను రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆదేశించాలని కోరడం జరిగింది. 2/8/2025 లోపల నివేదిక అనేది అందజేయాలని చెప్పిన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆదేశించడం జరిగింది. కల్తీ కళ్ళు విషయంలో